ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ మాటను అనుసరించి గత కొన్ని దినముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మత్తయి సువార్త కొన్ని భాగాలుగా మనం తలస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి యేసుప్రభువు వారు నూతన నిబంధనలో కొండ మీది ప్రసంగాన్ని మనము కొన్ని దినముల నుంచి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని తెలియజేసినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి విషయము, ప్రవక్తల యొక్క వచనాలను గురించినటువంటి విషయాన్ని గురించి దేవుడు కొండ మీది ప్రసంగంలో చెప్తున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్పినాడు అంటే, ధర్మశాస్త్రము అంతా కూడా నెరవేర్చబడుతుంది. అంతేకాదు, ధర్మశాస్త్రములో దేవుని దాసులైనటువంటి ప్రవక్తల ద్వారా ఏదైతే సెలవిచ్చినాడో దాన్ని నెరవేర్చుటకు అన్నాడు. ఎందుకు అనంటే, అది దేవుని యొక్క మాటలు. దేవుడు తన ప్రజల యొక్క క్షేమం కొరకు ధర్మంగా వారు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. లేక ధర్మశాస్త్రము ఏం చూపిస్తుంది? ప్రవక్తల వచనాలంటే దేవుడు ఎలాంటి వాడో, ఆయన యొక్క గుణలక్షణాలు ఎలాంటివో, ఏ విధంగా ఉండాలనో అనేటువంటి విషయాన్ని ధర్మశాస్త్రము మనము లోతుగా ఆలోచిస్తే, ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చినాడు అనంటే తన ప్రజలకు ధర్మం జరగాలి. లేక దేవుడు ఎవరు అంటే ధర్మాత్ముడు, ఆయన పుణ్యాత్ముడు, ఆయన సత్యవంతుడు. కాబట్టి ధర్మంగా ఉండాలని, నీతిగా ఉండాలని, ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క మనసు ఇలాంటిది. అందుకొరకనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, తన యొక్క ధర్మ విధులు తన ప్రజలు కూడా అనుసరించాలనేటువంటి యొక్క ఉద్దేశాన్ని కలిగి ఇచ్చినాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. గమనించండి, 2 విషయాలు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని గురించి మనందరికీ తెలిసినటువంటి సందర్భమే, దేవుని వాక్యం అయినటువంటి వాళ్ళందరికీ. దీనికి 2 విషయాలు ఏంటంటే కృపయు సత్యము అంట. ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడు ఇచ్చినాడు. తర్వాత కృపయు సత్యము యేసు ప్రభు వారి ద్వారా. ధర్మశాస్త్రము యొక్క ద్వారా మానవుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు, కానీ ధర్మం అనేది తెలియపరచబడుతుంది. ధర్మశాస్త్రం లేకపోతే ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది అనేది తెలియదు. అందుకనే రోమాపత్రికలో పౌలు గారు చెప్పినట్లు, కాబట్టి ధర్మశాస్త్రం వల్ల పాపము అనేటువంటిది తెలియపరచబడుతుంది. కాబట్టి దానికి పరిష్కారం ఏంటిది అని అంటే కృపయు సత్యము అనేటువంటి. అందుకనే యేసు ప్రభు వారి ద్వారానే కలిగినటువంటిది కృపా సత్యం. కాబట్టి ఈ మాటను అనుసరించి ధర్మశాస్త్రముల గురించి, ధర్మశాస్త్ర విధులను గురించి ఈ దినం నుండి కొన్ని విషయాలను నేను మీకు తెలియజేయాలని ప్రభు మాకు ఇచ్చినటువంటి తలంపును మీ మధ్యలో పెడుతున్నాను. ధర్మశాస్త్రం అనేటువంటి యొక్క మాటను ఎక్కడ ఈ విషయము తెలియపరచబడుతుంది, ఎందుకు ఈ మాటను ప్రభువు చెప్పినట్లు, ఏంటి ఉద్దేశము అనంటే, ప్రియులారా గమనించండి, మన పితరులంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు తిరిగి వాగ్దానము మేరకు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాస్యంలో ఉన్నారు. ఆ దాస్యంలో నుండి దేవుడు మోషే ద్వారా వారిని బయటికి తీసుకుని వచ్చినాడు. ఇది మనందరికీ బాగా తెలిసిన సత్యం. ఎందుకంటే మోషే ద్వారా దాని 10 అద్భుతాలు చేసి యెహోవాయే దేవుడు అని. ఎందుకంటే మోషే వెళ్ళి చెప్పినాడు, మేము దేవుని పూజించాలంటే ఎవరంటే యెహోవా అన్నాడు. యెహోవా ఎవడు అని మాట్లాడినాడు
ఫరో రాజు. యెహోవా ఎవరో వారి గుర్తింపు కొరకు, వాళ్ళు ఎరగడానికి కొరకు ఏం చేసినాడు? యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు రక్షించేవాడు లేడని ఐగుప్తీలకు తీర్పు తీర్చి, ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చి, ఐగుప్తులో నుండి వారిని బయట తీసుకొచ్చినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు. వారిని బయటికి తీసుకొచ్చి వారి చక్కని నిబంధనలు ఇచ్చినాడు. ఎందుకంటే వారి దేవతలు కానీ, వారి యొక్క గుర్రాలు కానీ, వారి రథాలు కానీ ఏది కూడా వారిని రక్షించలేదు. ఎర్ర సముద్రము పాయలైంది. ఎర్ర సముద్రములో నుండి వీరు బయటకు వచ్చినారు. అదే వాళ్ళు నమ్ముకున్నటువంటి యొక్క సముద్రాలు దేవుడు, ఇవన్నీ దేవుడని ఏదైతే అనుకున్నారో అవే వారిని రక్షించలేకపోయినవి, అవే వారికి హాని చేసినటువంటి సందర్భం. అందుకనే యెహోవాయే దేవుడు అనేటువంటి యొక్క విషయాన్ని ఇది సర్వ ప్రజలు ఎరగడానికి దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప నిబంధనగా ఉంటున్నటువంటి సందర్భం. అందుకొరకనే ప్రియులారా, గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనం గమనించాలా, వీరిని బయటకు వచ్చిన తర్వాత గమనించే నిర్గమాకాండము 18వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. బయటకు వచ్చినటువంటి తర్వాత ఏమైనారంటే, వారికి న్యాయమును తీర్చేటువంటి విషయం ఏర్పడింది. న్యాయము తీర్చే విషయంలో మోషే ఏం చేసినాడంటే, అప్పటికి మోషే గారి యొక్క మామ వచ్చినాడు. వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేల్ అందరికీ న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. తాను 18వ అధ్యాయంలో చూస్తే ఉదయం నుండి సాయంకాలం వరకు న్యాయం తీర్చడం జరిగింది. వాళ్ళందరూ ఏమో నిలవబడ్డారు, ఈయన కూర్చున్నాడు. ఒక్కడే న్యాయం తీర్చడానికి జరుగుతుంటే ఎంతో నలిగిపోతారు. అందుకొరకనే ఈ విషయం మోషే గారి యొక్క మామ చెప్పినాడు, నీవు చేసేది మంచి పని కాదు, ఎందుకంటే నీవు ఒక్కనివే మరించలేవు ఈ విషయము. కాబట్టి నీవు ఏం చేయాలంటే కొంతమందిని ఏర్పరచుకోవాలని ఓ చక్కని సలహానిచ్చినాడు. గమనించండి, నిర్గమాకాండము 18వ అధ్యాయంలో ఇవన్నీ సందర్భాలు చాలా విషయాలు ఉన్నాయి. అయితే మోషే మామ ఒక మాట అంటాడు. 13వ వచనం, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రమే కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారికి న్యాయము తీర్చుది దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను. గమనించండి, ఇక్కడ మనకు ధర్మశాస్త్రం అనే మాట కనబడుతుంది. దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిర్భయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. గమనించండి, ఇన్ని లక్షల ప్రజలకు న్యాయం తీర్చాలంటే ఒక్కడు ఏ విధంగా తీర్చగలడు? ఒక్కడే వేసుకుంటా ఉంటాడు. కొన్నిసార్లు సంఘాలలో ఇట్లే ఉంటాడు, నేను ఒక్కనే చేయాలా, నేనే సాగించాలంటే ప్రజలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మోషే మామ మంచి సలహా ఇస్తున్నాడు, నువ్వు చేసేది మంచిది కాదని. 19వ వచనం, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడై ఉండును, ప్రజల పక్షమున నీవు దేవుని సమ్ముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవాలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారికి చేయవలసిన కార్యమును వారికి తెలుపవాలని. గమనించండి, కొంతమందిని నువ్వేం చేయాలా? ఏర్పాటు చేసుకోవాలి, ప్రజల పక్షంలో నీవు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకు ఇవన్నీ ధర్మశాస్త్ర విధులను కూడా వారికి నువ్వు నేర్పించాలి, తేవాలను. మరియు నీవు ప్రజలలో 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యమును దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ యొద్దకు తేవలను అని ప్రతి అల్పమైన విషయము వారే తీర్పు తెచ్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉన్నది. మంచి సలహా ఇచ్చినాడు మోషే గారి యొక్క మామ. దీనిని బట్టి దేవుడు
వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి యొక్క విషయం. ఇంతకాలము ఇది విషయం మోషే ఎరగలేదు, కానీ మోషే గారి మామ ద్వారా భారాన్ని భరించడానికి కొరకు దేవుడు వారికి ఓ చక్కని ఆలోచన అనుగ్రహించినాడు. ఎట్లాంటి వారిని ఏర్పరచుకోవాలా 21వ వచనం తర్వాత మీరు జాగ్రత్త చదవండి. సంఘాలలో పరిపాలించేటువంటి వారు, న్యాయం తీర్చేటువంటి వారు, లేక బాధ్యత గల వారు కావచ్చు, పరిచయం చేసేటువంటి వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఇది. ఏం కావాలంటే 21వ వచనం, నీవు ప్రజల్లో సామర్థ్యము ఉండాలి. నీ సామర్థ్యం, ఒకటి సామర్థ్యం, రెండవది దైవ భక్తి ఉండాలా, మూడవది సత్య ఆసక్తి కలిగి లంచగొండులు కానటువంటి మనుషులను లంచగొండులు కానటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. దేవుడు చెప్పినాడు 19వ అధ్యాయం ప్రకారం, 19వ అధ్యాయం నిర్గమకాండము 19 మొదటి నుంచి, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన మూడవ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం అందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రేపెదీము బయలుదేరిన సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమును దిగి అక్కడ పర్వతం ఎదుట ఇశ్రాయేలును విడిసిరి. ఇక్కడి నుంచి దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. దయచేసి ప్రియులారా, ఈ భాగాన్ని 19వ అధ్యాయము చదవండి. దేవుడు వారికి కనబడి వారిని పిలిచి, ఈ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు వారికి ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడో, ఎందుకు ఇస్తున్నాడో కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 19వ అధ్యాయంలో గమనించండి, 4వ వచనం, 19:4, నేను ఐగుప్తులకు ఏం చేస్తున్నో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూస్తారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, గమనించండి, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడో తన యొక్క విషయాన్ని, దాని యొక్క నిర్ణయాన్ని లేక తన సంకల్పాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవి అని చెప్పగా, మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన మాటలంటి వారి ఎదుట తెలియపరచను. ప్రజలందరూ యెహోవా చెప్పినంత చేసేదామని ఏకంగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజలను యెహోవాకు తెలిపాను, ప్రజల మాటలను యెహోవాకు తెలిపాను. ఒక ప్రవక్త యొక్క పని ప్రజలది దేవునికి, దేవుంది ప్రజలకు తెలిపేవాడు. ఒక దేవుని దాసుని యొక్క పని ఏంది, ఒక ప్రవక్త యొక్క పని ఏందనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. సరే, సీనా యొక్క పర్వతం ఎదుట దేవుడు మాట్లాడము, తిరిగి వారు పరిశుద్ధపరచటము, వారికి మేరలు ఏర్పాటు చేయడము, ఆ తర్వాత తాను వాళ్ళందరూ చూస్తుంటే ఆయన ఉరుములలో నుండి, మేఘంలో నుండి ఇవంతా కనబడి వాళ్ళను చూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ చూసినారు, దేవుని యొక్క మహిమను చూసినారు. మోషే తాను కొండ మీదకి వెళ్ళేటువంటి విషయం తీసుకొని వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వబోతున్నాడు. దాన్ని వారు అనుసరించి ధర్మంగా జీవించాలా, ధర్మాత్ములుగా వాళ్ళు ఉండాలా. ఈ ధర్మశాస్త్రమే ఈ రోజు ప్రపంచానికి ఆధారమైనటువంటి యొక్క విషయం. ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడో గమనించండి. దీనిలో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. ఎందుకంటే ఈ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. 20వ అధ్యాయము నిర్గమకాండము 20 మొదటి 3 వచనాలను మనం ఈ రోజు చిన్న క్లుప్తంగా తలస్తాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది. గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు వారికి ఇస్తున్నటువంటి యొక్క ఆజ్ఞలు లేక ధర్మశాస్త్రం ఏంటంటే, దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే, అంటే ఇంకెవరు లేరు, నేనే. ఇవి చాలా సంగతులు ఉన్నాయండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప. అందుకనే నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి. దాసుల గృహములో మనకు తెలుసు, ఐగుప్తు యొక్క దాస్యంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా దేవుడు బయట తీసుకొని వచ్చినాడో మనము ఎరుగుదము. తర్వాత అందుకనే తీసుకొచ్చినాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇశ్రాయేలు యొక్క విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, తన కొరకు ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, వారికి తాను దేవుడిగా ఉండాలి. సర్వ ప్రపంచంలో ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో కూడా ఈ రెండు మనము కలిసి చదివితే మనకు గొప్ప సత్యం మనకు బయటకు వస్తుంది. కాబట్టి గమనించండి,
ద్వితీయోపదేశకాండం 4:34 నుంచి, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కనుల ఎదురు చేసిన వాటన్నిటినీ చొప్పున ఏ దేవుడైనను శోధనలోను సూచక్రియలతోనూ మహత్కార్యముతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ భయంకర కార్యముతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని ఆత్మ చేసినా, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు సూచనగా చూపబడెను. కాబట్టి ఆయనే దేవుడు, ఆయనే. అందుకనే ఆ ప్రభువే చెప్పినటువంటి మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 6వ వచనములో, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. ఎక్కడి నుంచి రప్పించినాడు? దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశంలో నుండి. ఈ రోజు ఇదే భాగాన్ని మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా లోకమైనటువంటి ఐగుప్తులో నుండి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి రాయబడి ఉంది. ఆయన అంధకార సమయమైన అధికారంలో నుండి మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసినాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన, అనగా పాప క్షమాపణ. నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సర్వలోకానికి, సర్వ ప్రపంచానికి, సర్వ ప్రజలకు రక్షణ లేక బయటకు తీసుకొని రావడం అనేది కనబడుతుంది. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేళ్లకు ఇవ్వబడిన నిబంధనలు. కాబట్టి 7వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఈ భాగం వరకు మనం గమనిస్తాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించినాడు. 6 రోజుల్లో సృష్టి యావత్తును చేసిన, 5 రోజుల్లో సృష్టి యావత్తు చేసినాడు. 6వ రోజు మానవుని చేసినాడు, 7వ రోజు విశ్రమించినాడు. ఇదంతా మనకు ధర్మశాస్త్రంలో కనబడుతున్న సంగతి. నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడు అనేటువంటి విషయానికి వస్తే పిల్లారా, నేను తప్ప అంటే దేవుడికి కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు అంటే సర్వ ప్రపంచానికి ఒక్కడే దేవుడు. దేశానికో దేవుడు, కులానికో దేవుడు, జాతికో దేవుడు, మతానికో దేవుడు కాదు. ప్రపంచానికల్లా ఒక్కడే దేవుడు. అందుకని ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వలోకానికి రక్షకుడు, సర్వంతర్యామి, సర్వాన్ని నిర్వహించేటువంటి వాడు. సృష్టి కాదు. కీర్తనలు 121 అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశం సృష్టించినట్టు యెహోవానే వస్తా ఉంది. కాబట్టి 121 కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది. గమనించండి, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవానే వచ్చును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడంట. భూమి కాదు, ఆకాశం కాదు, సూర్య చంద్ర నక్షత్రాలు ఏది కాదు, అదంతా కూడా ఆయన సృష్టికర్త. అందుకని దేవుడు అనేటువంటి వారు సృష్టికర్త కానీ సృష్టించబడినటువంటి వాడు కాదు. ఇంకా దేవుని యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 57:10 నుంచి రాయబడి ఉంది, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించేటువంటి వాడు, మార్పు లేనటువంటి దేవుడు. అందుకొరకనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఈ మాటను బట్టి దేవుని బిడ్డలారా, నూతన నిబంధన మనం కూడా గమనించవలసిన విషయము, పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఉండకూడదు. కాబట్టి ఈ మాటను బట్టి ఆయన విడిపించినాడు, విమోచించినాడు, రక్షించినాడు. అదే విధంగా నూతన నిబంధనలో యేసు ప్రభువారి ద్వారా మనల్ని రక్షించినాడు. ఆయనే అన్నమాట. ఆయన గురించి కూడా ఒక మాట నేను చదవాలని తలస్తున్నాను. నూతన నిబంధనలో యేసు ప్రభువారి గురించినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. రోమపత్రిక, ఆయన కూడా ఎవరు అని అంటే, రోమపత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయంలో ఈ విధంగా మరి పౌలు గారు దేవుని యొక్క విషయాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేసిన సందర్భము మనకు కనబడతా ఉంటుంది. గమనించండి 9వ రోమపత్రిక 9వ అధ్యాయంలో ఈ యొక్క సత్యము రాయబడింది. 9వ అధ్యాయము 5వ వచనం, 9:5, పితరులు వీరి వారు శరీరమును బట్టి, క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్ర. సర్వాధికారి దేవుడు అయినటువంటి వారు ఓ ప్రాంతాన్ని కాదు, సర్వాధికారి. అందుకనే యేసు ప్రభు వారు కూడా ఎవరండి అంటే సర్వాధికారి, సర్వలోకానికి రక్షకుడు. ఆయన తప్ప రక్షకుడు లేడు. పాత నిబంధన ప్రకారం యెహోవాయే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు, విడిపించేవాడు. నూతన నిబంధనలో
ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటున్నాడు. అందుకనే యేసు ప్రభు చెప్పినాడు, నేను తండ్రి ఏకముగా ఉన్నాము అన్నాడు. నేను చేసేది నేను కాదు, దేవుడే చేస్తున్నాడు అని చెప్పినాడు. ఆయనలో ఉండి చేసినాడు. ఆయన ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి ప్రియులారా గమనించండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఈరోజు మనకు ఎవరుగా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నాం? దేవుడి యొక్క విషయానికి వస్తే ఒక్కడే దేవుడు. చాలా మంది అనుకుంటే దేవుడు రకరకాలుగా ఉండంటే దేవుడు రకరకాలుగా లేడు. దేవుడు ఒక్కడే, త్రిత్వమైనటువంటి యొక్క దేవుడు. ఎట్లనండి త్రిత్వము అని అంటే 3 భాగాలుగా గమనించవలసిన విషయం ఏంటంటే, మానవుడు త్రిత్వం అయినాడు. ఏంటిది మానవుని యొక్క త్రిత్వం అంటే, ఒకటి శరీరము, శరీరంలో ప్రాణం ఉంది, ప్రాణములో ఆత్మ ఉంది. ఈ 3 కలిస్తేనే ఒక పని జరుగుతుంది. ఈ 3 కలిస్తేనే ఒక పని జరుగుతుంది. ఏది ఒంటరిగా చేయలేదు, ఎందుకంటే శరీరం లేకపోతే ప్రాణము ఆత్మ ఎక్కడుంటుంది? అందుకనే ప్రాణము ఆత్మ పని చేయాలంటే శరీరం అవసరం. అట్లనే యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినాడు. అందుకని ఆయనలో దేవుడు ఉన్నాడు, తిరిగి ఆత్మ ఉన్నది. ఈ 3 కలిస్తేనే ఒక పని. మానవుడు కూడా అంతే. 3 కలిసి శరీరము, ప్రాణము, ఆత్మ ఏ విధంగానో తండ్రి అయిన దేవుడు, కుమారుడిక దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ఈ 3 వేరు వేరు కాదు. ఒకరు కలిస్తేనే 3 ఒక కలిసే పని చేసేటువంటి విషయం మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు అంటే ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉండి ఆయన కొరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ధర్మశాస్త్రంలో ఏది రాయబడిందో దాన్ని అనుసరించి జీవించాలని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈ మాటను గమనించి మనం ఆ విధంగా జీవించుటకు, ధర్మశాస్త్రానుసారంగా ధర్మముగా దేవుని యొక్క గుణలక్షణాలు ధర్మం అనేటువంటి విషయాన్ని ఎరిగి మనం ఆ విధంగా జీవిస్తాం. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని వందనాలు చెల్లిస్తే ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరికి తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.